టీజీ సెట్ 2025 నోటిఫికేషన్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటూ వారికి సంబంధించిన డిఫరెంట్ క్వైరీస్ని వీడియో రిలవెంట్ కాంటెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయడంతో పాటు అండ్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాట్ రూపంలో వారి డౌట్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ సెట్ 2025 ఉంటుందా అండ్ ఒకవేళ ఉంటే ఎప్పుడు కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి అండ్ సెట్ క్వాలిఫైడ్ అయితే మనకి బెనిఫిట్స్ ఏంటి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ సెట్ 2025 సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ మీకు ప్రీవియస్ డేటా అయితే తెలవాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడెప్పుడు కండక్ట్ చేశారనేది. గతంలో వచ్చేసి మనకు సెట్ ఎగ్జామినేషన్ అనేది 2019లో ఒకసారి కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత 2022లో ఒకసారి కండక్ట్ చేశారు. నెక్స్ట్ 23లో ఒకసారి, 24లో ఒకసారి, ఇలా ఇయర్లీ వన్స్ అయితే మనకు కండక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మనకు 2025కి సంబంధించిన సెట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్స్ అయితే లేదు. బట్ దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రావాలి అంటే దీనికి సంబంధించిన కన్వీనర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. వన్స్ వారిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఉండే. గతంలో మనకు 2024కి వచ్చేసి నరేష్ సార్ అయితే దీనికి సంబంధించిన కన్వీనర్గా వ్యవహరించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎవరిని రిక్రూట్ చేశారు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది అనే అప్డేట్ అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా బట్ సెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ సెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినాక మనకు ఓన్లీ 1 మంత్ టైం మాత్రమే ఇస్తారు ప్రిపేర్ అవ్వడానికి. కాబట్టి మీరు ఖచ్చితంగా సెట్కు ప్రిపేర్ అవ్వాలి అనుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు సెట్ కోసం వెయిట్ చేయకుండా ప్యారల్గా మీరు అదర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ సెట్కు సంబంధించిన సిలబస్ని, సెట్కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, సెట్కు సంబంధించిన ప్రిపరేషన్ మీద కూడా ఫోకస్ అయితే చేయండి. అండ్ గతంలో వచ్చేసి మనకు 2022లో డిసెంబర్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. 23లో మనకు జూన్ జూలై సెషన్లో కండక్ట్ చేయడం జరిగింది. 24లో కూడా జూన్ జూలై సెషన్లో కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఆగస్టులో అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఎనీవే ఇది మనకు ఖచ్చితంగా సెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో మీరు మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సో మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 55% మార్క్స్ అనేది మీ యొక్క పీజీలో ఉండాలి. అదర్వైజ్ మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది సో 2019 నుంచి 19 కావచ్చు, 2022 కావచ్చు, 2023 కావచ్చు, 2024 సెషన్స్లో కండక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి మన టెలిగ్రామ్ ఛానల్లో మేము ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి సెట్ క్వశ్చన్ పేపర్స్ అని మీరు సెట్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అండ్ దానికి సంబంధించి కూడా మేము ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఆ వీడియో చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రిఫరెన్స్ బుక్స్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే మీరు పేపర్ 1 కోసం యూజీసీ నెట్ కానీ, సెట్ కానీ, ట్రూమెన్స్ కానీ లేదా కేవీఎస్ మదన్ బుక్ కానీ, ఫియర్సన్ బుక్ కానీ మీరు ఫాలో అయినట్లయితే మీకు హెల్ప్ అవుతుంది. పేపర్ 2కి సంబంధించి అయితే డిఫరెంట్ బుక్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము రిఫర్ చేస్తాం. మనకు మార్కెట్లో వచ్చేసి హరియంటు, ట్రూమెన్, సిబిఎస్ఈ నెట్ బుక్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. బెనిఫిట్స్ వచ్చేసి సార్ సెట్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు కదా, మేము క్వాలిఫై అయ్యాము, మాకు ఏం యూజ్ లేదు అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ కూడా చేస్తారు. ఎగ్జామినేషన్ వల్ల సో మెనీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు ఫర్దర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, డిగ్రీ లెక్చరర్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా సెట్ కానీ, నెట్ కానీ మ్యాండేటరీ కావాల్సి ఉంటుంది. మీరు పీహెచ్డీ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా సెట్ ఆర్ నెట్ మ్యాండేటరీ. రీసెంట్గా మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఇంటర్వ్యూ సెషన్లో సో మెనీ ఆస్పిరెంట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి మీకు తెలిసిందే. సెట్ ఉన్నట్టయితే మీకు డైరెక్ట్గా ఈజీగా పీహెచ్డీకి సంబంధించిన అడ్మిషన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు సంబంధించి కొన్ని అదర్ జాబ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సెట్ ద్వారా ఏ జాబ్స్ ఉంటాయి, నెట్ ద్వారా ఏ జాబ్స్ ఉంటాయి అనే స్పెషల్ ఒక సెషన్ వీడియో చేసాము. ఆ వీడియో కూడా చూడండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.